Hello friends, one more interesting video. Zender Snow Fest in Frankenmuth చూసేద్దామండి. సో ఇంకెంత కాలేసం get into the video. Welcome back to our channel Kushi ముచ్చట్లు. Zender Snow Fest అండి. ఇది మనకి ఫ్రాంకన్మత్ మిచిగన్ లో జరుగుతుంది. ఫ్రాంకన్మత్ is also known as the క్రిస్మస్ క్యాపిటల్ ఆఫ్ యుఎస్ఏ. సో మనకి ఇక్కడ స్నోతో కార్వింగ్స్ జరుగుతాయండి. మీకు చూపిస్తున్నవి ఇవన్నీ హై స్కూల్ పిల్లలు ఓల్డ్ క్లాస్ స్నో కార్వింగ్స్ అండ్ స్టేట్ ఆఫ్ మిచిగన్ స్నో కల్చర్స్ టీమ్స్తో కలిసి ఇలాగా స్నోతో స్కల్ప్చర్స్ చేశారండి. సో దీనికంటూ డిఫరెంట్ ప్రైజెస్ 3 ప్రైజెస్ అనౌన్స్ చేశారు. థర్డ్ ప్రైజ్ అయితే లైన్కి వచ్చింది అండ్ ద సెకండ్ ప్రైజ్ మీకు చూపిస్తున్నాను కదా, దీని బేర్కి వచ్చింది, స్నో బేర్. అండ్ ద ఫస్ట్ ప్రైజ్ గో టు యూనికార్న్. చాలా అంటే చాలా బాగా చేశారు. మీరైతే ఇది ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో. మేము వెళ్ళిన రోజు అయితే చాలా చల్లగా ఉండే. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద నార్త్ అమెరికన్ టాప్ స్నో స్కల్ప్చింగ్ ఈవెంట్ అండి ఇది. అండ్ బాగా చలేసేసి మేమైతే రివర్ షాపీ లోపల గేమ్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ గేమ్స్ ఆడడం అంటే చాలా కాస్ట్. గేమ్స్ కనుక ప్లే చేయాలంటే ఒక కార్డ్ ఇస్తారండి. ఆ అమౌంట్ మనం రీఛార్జ్ చేసుకొని గేమ్స్ ఆడుకోవడమే. సో ఖుషి అయితే డిఫరెంట్ గేమ్స్ ఆడడానికి ట్రై చేసింది. అండ్ ఇక్కడ ఇది అయితే మనకి 34th ఇయర్ ఈ సెలబ్రేషన్స్ అన్నవి అయితే జరుగుతున్నాయంట. ఈ ఇయర్ అయితే Jan 29th to Feb 2nd 5 days సెలబ్రేషన్స్ జరిగాయి. అండ్ వెన్స్డే ఏదైతే 29 స్టార్టింగ్ డే ఉందో బేకింగ్ కాంటెస్ట్ జరిగింది. అండ్ థర్స్డే హై స్కూల్ వాళ్ళకి స్నో కార్వింగ్స్ కాంపిటీషన్ జరిగింది. ఆ 5 days డిఫరెంట్ యాక్టివిటీస్ జరిగాయి. సండే పబ్లిక్ వ్యూవింగ్కి ఇచ్చారండి. సో ఇక్కడైతే నేను టకేలా లైమ్ టేస్ట్ చూస్తున్నాను. చాలా అంటే చాలా పుల్లగా ఉంది. మాపిల్ సిరప్ అండ్ యాపిల్ సిరప్ ఇలా శాంపుల్స్ పెట్టారు. మాపిల్ సిరప్ అయితే చాలా బాగుంది. మీరు చూస్తున్నారా, సమ్మర్లో మేము దిగాము అక్కడ ఫోటో. రివర్ బోటింగ్ కూడా జరుగుతుందండి ఇక్కడ సమ్మర్లో. అదే ఇప్పుడు లేక్ మనకి ఫుల్గా ఐస్ అయిపోయింది. అండ్ చూసారా ఎంత డీటెయిలింగ్గా ప్రతి అది స్నోతో కార్వింగ్స్ ఎంత బాగా చేశారో చూడండి. అండ్ పిల్లలకి ఇట్లా షూటర్స్, గన్ షూటర్స్, ఆరో షూటర్స్ కింద ఇలా గేమ్స్ పెట్టారు. అండ్ ఐస్తో చూసారా, జనరల్గా మనం ఐస్ పట్టుకుంటేనే ఫ్రీజ్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది. బట్ వీళ్ళు ఎంత క్లియర్గా ఒక్కొక్కటి చేశారంటే అసలు చాలా బాగుందండి ఈవెంట్ అయితే. అండ్ ఖుషి త్రిషి ఇలా రైడ్ తీసుకున్నారండి. ఖుషి వాళ్ళ చెల్లిని పట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేసింది రైడ్ని. కొన్ని ఈవెంట్స్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, కొన్ని అయితే మనం పే చేయాలి. ఐస్ స్కేటింగ్ కూడా ఉంది. అండ్ చూస్తున్నారు ఇక్కడ బటర్ఫ్లై, ర్యాబిట్, డాల్ఫిన్ ఇలా డిఫరెంట్ ఐస్తోనే చేశారండి. బట్ కొన్ని అయితే ఇట్లా ఇరిగిపోయినాయి మేము వెళ్ళేసరికి. అండ్ ప్రతిదీ అయితే డీటెయిలింగ్గా అసలు చేసిన వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతుందంటండి ఫ్రాంకన్మత్ మిచిగన్లోనే. ఫైర్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఫైర్ వర్క్స్తో ఈవెంట్ అయితే ఎండ్ చేసేస్తారంటే ఎవ్రీ ఇయర్. సో ఫైర్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. డిఫరెంట్ కలర్స్తో, డిఫరెంట్ వే ఆఫ్ క్రాకర్స్తో చాలా బాగా అనిపించిందండి ఫైర్ వర్క్స్ కూడా. ఇలా ఫైర్ వర్క్స్ చూసి ఈవెంట్ని ఎంజాయ్ చేస్తూ ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ ద వీడియో. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.